చేయడం వెండర్ ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేసి సేవ్ చేయగానే ఆటోమేటిక్‌గా పర్చేజ్ రిక్విజిషన్ అనేది కనబడుతుంది. సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేసేటప్పుడు టీఏఎస్ అని చెప్పి తీసుకోవాలి. సేల్స్ ఆర్డర్‌ని రియల్ టైమ్‌లో మీరు క్రియేట్ చేయరు. ఓకే. VA01లోకెళ్ళి ఆర్డర్ టైప్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సో అలాగే డివిజన్. సో ఇది చేసే ముందు మీరు చిన్న చిన్న సెటప్‌లు చేయాల్సి ఉంటది. ఎందుకంటే పద్దాక మనకేంటంటే కండిషన్స్ మారుతా ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఓబీబీజీలోకెళ్ళి ఓకే. మీ టాక్స్ కండిషన్ చెక్ చేసుకోండి. వేరే టాక్స్ ప్రొసీజర్స్ ఇక్కడ అసైన్ చేసి ఉంటాయి కాబట్టి మీరు మీ టాక్స్ ప్రొసీజర్ మాత్రమే ఇవ్వాలి. అలాగే సేల్స్ ఆర్డర్స్ అవి క్రియేట్ చేసేటప్పుడు ముందు మీ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవాలి. TR00లో VK00లో మీ కండిషన్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నా సరే లేకపోయినా ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే సిస్టమ్‌లో మనకి ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటాయి కాబట్టి డమ్మీ సర్వర్ కాబట్టి ఇక్కడ మీరు కండిషన్స్ రికార్డ్స్ మీరు ఇచ్చినట్లయితే మనకి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. ఈ కండిషన్ రికార్డ్స్‌ని మనం ఇవ్వాలి. ఒకవేళ ఆల్రెడీ సిస్టమ్‌లో ఉంటే ఓకే. ఇది ఇచ్చిన తర్వాత మనకి MWST టాక్స్ కండిషన్ కూడా ఇవ్వాలి మనం. ఓకే. టాక్స్ కండిషన్ ఇచ్చేటప్పుడు ఇండియా అని చెప్పి తీసుకోండి. అలాగే మనకి MWST అని చెప్పి తీసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకి టాక్స్ కండిషన్ C6 ఇది తీసుకొని సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ చేసుకోండి. మనకి ఎర్రర్స్ రాకుండా ఉంటుంది. VA01లో సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేయండి. సేల్స్ ఆర్డర్‌ని ఆర్డర్ టైప్ ఇవ్వండి. అలాగే డివిజన్ కూడా ఇవ్వండి. ఓకేనా? ఈ డివిజన్ కూడా ఇచ్చిన తర్వాత మనకి సోల్డ్ టు పార్టీలోకెళ్ళిపోయి ఓకే. ఈ డీటెయిల్స్ కస్టమర్ రిఫరెన్స్ నంబర్, కస్టమర్ డేట్, ఓకే. కస్టమర్ డేట్, అలాగే పేమెంట్ టర్మ్స్, అలాగే మెటీరియల్, డెలివరీ ప్లాంట్, ఓకే. క్వాంటిటీ, అలాగే మనకి ఐటెమ్ కేటగిరీ TAS అని చెప్పి ఇవ్వాలి. ఐటెమ్ కేటగిరీ TAS. ప్లాంట్, ఓకే. అమౌంట్, కరెన్సీ, ఓకే. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్. ఎంటర్ అని కొడితే మనకి ఇక్కడ కొన్ని ఫిల్ చేయమని అడుగుతుంది. GR, నాన్ GR అని చెప్పి టిక్ చేసేయండి. ఓకే. బ్యాక్ రండి. ఇంకా మనకి ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూడండి. ఎర్రర్స్ ఏమీ లేవు. మనం దీన్ని సేవ్ చేసిన వెంటనే మనకి ఏమవుద్దో చూడండి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం. డిస్‌ప్లేలోకెళ్ళి మనం ఓకే. ఎన్విరాన్మెంట్‌లోకెళ్ళి డాక్యుమెంట్ ఫ్లో, డిస్‌ప్లే డాక్యుమెంట్ ఫ్లో. సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది. ఓకే. అక్కడ గో టులోకెళ్ళి ఐటెమ్‌లో షెడ్యూల్ లైన్ ఐటెమ్స్‌లోకెళ్ళి ఇక్కడ పర్చేజ్ రిక్విజిషన్ కూడా మనకు జనరేట్ అవుద్ది ఆటోమేటిక్‌గా. ఇది నోట్ చేసుకోండి ఎక్కడైనా. ఈ సేల్స్ ఆర్డరు, పర్చేజ్ రిక్విజిషన్ 2 కూడా మనకి నోట్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. ఓకే. ఇది PR. ఇక్కడ ఇది సేల్స్ ఆర్డర్. ఓకే. ఇక్కడితో మనకి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అయిపోయింది. ఓకే. సేల్స్ ఆర్డర్‌ని SAPలో క్రియేట్ చేయటం అయిపోయింది. ఇదంతా అయిపోయింది మనకి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అయిపోయింది మనకి. ఓకే. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఏం చేయాలి చెప్పండి నెక్స్ట్ మనం? పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ME21Nలోకెళ్ళి పర్చేజ్ ఆర్డర్‌ని క్రియేట్ చేయండి. ఓకే. పర్చేజ్ ఆర్డర్‌ని సెలెక్ట్ చేసుకొని పర్చేజింగ్ గ్రూప్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని
So purchase Okay. order CP9, CP1. CP1 కదా, పర్చేసింగ్ గ్రూప్ సెలెక్ట్ చేసిన కంపెనీ కోడ్ CHE3. ఓకే, సో ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఏం తీసుకోవాలి, థర్డ్ పార్టీ. ఐటమ్ కేటగిరీ ఏం తీసుకోవాలి, థర్డ్ పార్టీ. ఏం తీసుకున్న ఐటమ్ కేటగిరీ ఏం తీసుకోమన్నాను ఇక్కడ. Yes, తీసుకోవాలి థర్డ్ పార్టీ. ఓకే, మెటీరియల్ ఏదైతే మెటీరియల్ నువ్వు చేసినా అదే మెటీరియల్. PO క్వాంటిటీ 100, డెలివరీ డేట్ ఈ రోజుదే, నెట్ ప్రైస్ 100, కరెన్సీ INR. సో జనరల్ గా మనకి డేటా అంతా మనకి ఆటోమేటిక్ గా PR ఉంది కదా, పర్చేజ్ రిక్విజిషన్ ఉంది కదా, అది ఇస్తే సరిపోతుంది మనకి. ఇది ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంది. పర్చేజ్ రిక్విజిషన్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా, ఈ రిక్విజిషన్ ఇచ్చేయండి. ఇది ఆల్రెడీ ఉంది కదా పర్చేజ్ రిక్విజిషన్ బేస్ చేసుకుని పర్చేజ్ ఆర్డర్ ఇంటర్నల్ గా మనకి మాట్లాడుకోవడం అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఇంకా మనకి కస్టమర్ నెంబర్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ పర్చేజ్ రిక్విజిషన్ కానీ కస్టమర్ నెంబర్ వచ్చింది, ఇది కూడా అయిపోయింది. ఇంకా ఏమైనా ఇవ్వాలా, సో ఇంకా ఏమైనా ఇవ్వాలా, అడ్రస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. సో ఇది పర్చేజ్ ఆర్డర్, థర్డ్ పార్టీ పర్చేజ్ ఆర్డర్. ఇది వెండర్కి పంపిస్తున్నాం. మన దగ్గర స్టాక్ లేదు కాబట్టి వెండర్ని అడుగుతున్నాం, బాబు ఈ స్టాక్ డైరెక్ట్ గా కస్టమర్ పంపించరా బాబు అని. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేయగానే మనకి PO అనేది జనరేట్ అయిపోయింది. సో PO అనేది మనకి జనరేట్ అయిపోయింది. ఓకే, సో ఈ PO నెంబర్ని తీసుకొని సో మీగో చేయాలి మనం. సో మీగోలోకి వెళ్ళండి. మీగోలోకి వెళ్ళి ఇక్కడ మనకి సరిగా కాపీ ఇవ్వలేదండి, సరిగా కాపీ చేసుకుంటే మనకి ఏమైంది, ఇది పర్చేజ్ ఆర్డర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాడు. ఒకసారి ME23 లోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ నెంబర్ సరిగ్గా తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో మీగోలోకి వెళ్ళండి, రాంగ్ తీసుకున్నట్టు ఇలా రావాలి పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇది మనకి అంటే ఇక్కడ సింపుల్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ కస్టమర్ అయినా ఆర్డర్ చేశాడు, కంపెనీ ఏం చేసిందంటే సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసింది, పర్చేజ్ రిక్వెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, కంపెనీ PO రైజ్ చేసి వెండర్ పంపించగానే వెండర్ గూడ్స్ ఇష్యూ చేశాడు. వెండర్ గూడ్స్ ఇష్యూ చేయగానే కస్టమర్కి మనకి ఆటోమేటిక్గా గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ వేసుకుంటాము. ఓకే, సో ఐటమ్ ఓకే అని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ డెలివరీ నోట్ అడుగుతుంది. ఓకే, ఇచ్చేసి చెక్ చేసుకొని చూడండి, మీకు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? ఎర్రర్స్ కూడా డేట్ చేంజ్ అయింది కాన్సెప్ట్. ఎందుకు డేట్ చేంజ్ అయింది సడన్ గా? మనకి ఇయర్ మారిపోయింది, అర్థమైందా? మనకి ఇయర్ మారింది. మనకి ఇప్పుడు ఇయర్ ఏంటి, సో ఈ ఇయర్ కాదు పీరియడ్ మారింది. ఇప్పుడు మనకి కొత్త పీరియడ్ వచ్చింది కదా, మనకి ఆగస్ట్ స్టార్ట్ అయింది కదా. సో మీరు ఏం చేస్తారంటే MMRVలోకి వెళ్ళి పీరియడ్స్ ఏమైనా ఓపెన్ అయ్యి చూసుకోండి. మీది ఏంటిది కంపెనీ కోడ్? CHE3. సో మనకి 4వ పీరియడ్ ఓపెన్ అయింది, కానీ 5లోకి వచ్చేసాం కదా మనం. 5వ పీరియడ్ ఓపెన్ చేయాలి. సో పీరియడ్ ఓపెనింగ్ అనేది మంత్ ఎండ్ చేస్తారన్నమాట. MMTVలోకి వెళ్ళి పీరియడ్ ఓపెన్ చేయండి. కంపెనీ కోడ్ ఏంటి? CHE3. సో పీరియడ్ ఏంటిది? 05. ఫిజికల్ ఇయర్ ఏంటి? 2024. సో పీరియడ్ ఓపెన్ అయిపోయింది. ఒకసారి MMTVలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. సారీ MMRVలోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. సో మనకి పీరియడ్ ఓపెన్ అయిందో 5వ పీరియడ్ అని ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు ఎర్రర్ సాల్వ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో సాల్వ్ అయిపోయింది. సో మనకి గూడ్స్ రిసిప్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలండి? సో ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. ఇన్వాయిస్ పోస్ట్ చేసే ముందు చిన్న కాన్ఫిగరేషన్ చేయాలి కదా ఎప్పుడు కూడా.
OB57లోకి వెళ్ళి సో మీ యూజర్ ఐడి, సో మీ యూజర్ ఐడికి మన కంపెనీ కోడ్, సో మీ యూజర్ ఐడికి టాలరెన్స్ రూపీ కొడితే అప్పుడు మాత్రమే అవుతుంది. మీ రోల్లోకి వెళ్ళండి. సో మీ రోల్లోకి వెళ్ళి ఇవి తీసుకోండి. ఓకే, సో క్యాలిక్యులేట్ ట్యాక్స్. సో ఇక్కడ పీరియడ్ ఓపెన్, F5 పీరియడ్స్ ఓపెన్ అవ్వాల. F5 పీరియడ్స్ కూడా అడుగుతుంది చూడండి ఇక్కడ. ఇది కూడా ఇక ఈ ఎర్రర్ కూడా నోట్ చేసుకోండి. ఈ ఎర్రర్ కూడా అడుగుతుంది, F5 పీరియడ్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. F5 పీరియడ్ ఓపెన్ చేయాలంటే ఏంటిది మనకి టీ కోడ్ OB52 F5 ఓపెన్ చేస్తారు. PHEA3 మనకి 4 వరకే ఓపెన్ అయ్యి ఉంది. 5వ పీరియడ్ ఓపెన్ చేయండి. అంటే 2 నుంచి 5 పీరియడ్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇవి F5 పీరియడ్స్ ఓపెన్ చేసి పెట్టారు. ఇప్పుడు మీరు చేయండి. సో ఇది మంత్ ఎండ్ వచ్చింది కాబట్టి మనకి ఈ ఎర్రర్స్ వచ్చింది. మంత్ ఎండ్ నిన్న కదా మంత్ ఎండ్. క్యాలిక్యులేట్ ట్యాక్స్, ఇదేంటి, ఇది మంద కాదు, అది ఎవరో మార్చి పడేస్తారు. OBBGలోకి వెళ్ళి ఎవరో ఉన్నారు స్క్రీన్లో. ఈ ఎర్రర్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ CHA ట్యాక్స్ అని చెప్పి తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలండి, మీరులోకి వెళ్ళి సో ఇక్కడ తీసుకొని క్యాలిక్యులేట్ ట్యాక్స్ టెక్స్ట్. సో ఇదేంటి, థర్డ్ పార్టీ ఇన్వాయిస్. వీడు డబ్బులు కట్టాలి మనం, వాడు ఇన్వాయిస్ ఇచ్చాడు, అది నువ్వు రికార్డ్ చేస్తున్నావు SAPలో. సో PO తీసుకొని అడాప్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ రాసుకొని ఎంటర్ కొట్టండి. ఇక్కడ ట్యాక్స్ కోడ్ 6 కాదండి, ట్యాక్స్ కోడ్ ఏంటిది మనది CG 5STనా C6 కాదు, ఇది మనకి ఇక్కడ ఎవరో మార్చేశారు, మళ్ళా ఈ 5 నిమిషాల్లోనే మార్చేశారు. బ్యాక్ ఎండ్లో ఈ 5 నిమిషాల్లోనే మార్చేస్తున్నారు. సో ఈ 5 నిమిషాల్లోనే మారిపోయింది అక్కడ. ఓకే, చూడండి ఇక్కడ మార్చేసి మీరు పెట్టేస్తారు. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ పెద్ద మారితే అక్కడ మనకి ఎర్రర్స్ వస్తాయి. సరే, ఫాస్ట్గా చేద్దాం మనం. ఓకే, సో ఇన్వాయిస్ కదా. సో ఈ అమౌంట్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయి. GST కూడా క్యాలిక్యులేట్ అయింది చూడండి. ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు. బిజినెస్ ప్లేస్ అంటే ఇచ్చేయండి. సో సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. ఓకే, సో ఇది మనకి పోస్టింగ్ అయిపోయింది. ఇది ఇక్కడతో MM డ్యూటీ అయిపోయింది. సో ఏంటి జనరల్గా, సో ఇక్కడ ఇన్వాయిస్ ఎవరికి పంపించారు ఇన్వాయిస్, మనకి వెండర్ పంపించారు డబ్బులు కట్టమని. F110 వేసి వెండర్ క్లీనింగ్ అయిపోతుంది. సో ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు, డబ్బులు కట్టడం ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు మనకి కస్టమర్తో ఇంకా మిగిలింది. కస్టమర్కి వాడికి కావాల్సిన వాడి కూడా థర్డ్ పార్టీ వెండర్ ఇచ్చేస్తాడు. ఓకే, కానీ వాడితో మనకి బిల్లింగ్ బాగుండా మన డబ్బులు రావాలి కదా. కంపెనీ వాడికి థర్డ్ పార్టీ వాడు పంపించాడు గూడ్స్, కానీ మనకి డబ్బులు రావాలి కదా. కస్టమర్కి సేల్స్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది మనం. ఓకే, సో గూడ్స్ ఇష్యూ చేసేది థర్డ్ పార్టీ వెండర్. ఓకే, కానీ ఎవరికైతే థర్డ్ పార్టీకి మనం డబ్బులు కట్టేస్తున్నాం, మరి వీరి దగ్గర నుంచి కూడా డబ్బులు రావాలి కదా కస్టమర్ దగ్గర నుంచి. సో VF01లోకి వెళ్ళి మీరు క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో మీ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేసి సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఓకే, ఇది బిల్లింగ్ చేసేస్తున్నాం. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి డాక్యుమెంట్ అనేది జనరేట్ అయింది, బిల్లింగ్ డాక్యుమెంట్. సో దీన్ని VF02లోకి వెళ్ళి బిల్లింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేయండి.
ఓకే. రిలీజ్ చేస్తే మనకి ఏంటిది ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడతానే ఉండండి. సో ఇది పద్దాక ఎవరో మార్చేస్తున్నారబ్బా! చిరాగ్గా. ఓకే. ఇందులో పద్దాక మారిపోతుందిది. మన టైంలోనే ఎవరో ఇది పద్దాక పనిచేస్తున్నట్టుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి. బిల్లింగ్ డాక్యుమెంట్‌కొచ్చేసాం. ఓకే. సో దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఇదేంటి మారలేదు ఇంకా. సో ఇక్కడితో మనకి కాన్సెప్ట్ అయిపోయినట్టే. ఏ అబ్బా! మళ్ళా వీడు మనకంటే ఫాస్ట్‌గా ఉన్నాడు. చూడు. ఇక్కడ మనం మార్చే లోపల వాడు మార్చి పడేస్తున్నాడు. ఇది పరిస్థితి. చూడండి. సో ఇక్కడ మనం మార్చే లోపల వాడు మార్చేస్తున్నాడు. సరే. ఇప్పుడు చూడండి. సో ఇది ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఇది అని తీసేయండి. క్లోజ్ చేయండి ఇక్కడ. ఓకే. ఇక్కడితో మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ అయిపోయింది. ఓకే. బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇదే మనకి బిల్లింగ్ డాక్యుమెంట్. బిల్లింగ్ డాక్యుమెంట్ అయిపోయింది. ఆర్‌వి నోట్ చేసుకోండి. బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ ఆర్‌వి తీసేయి. ఇప్పుడు మీకు థర్డ్ పార్టీ అంటే ఏంటో అర్థమైంది కదా! ఓకే. సో ఇది కాన్సెప్ట్. సో ఇందులో మనకి ఎర్రర్స్ నిన్న చాలా ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే. అంటే ఎర్రర్స్ అంటే చేసేటప్పుడు ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. ఆ తర్వాత మనకి ఆటోమేటిక్‌గా 2 సార్లు సిస్టమ్ మీద చేస్తే ఏం ఉండదనమాట. అదే ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సింది. అర్థమైందా? ఓకే. సో ఇక్కడితో మీకు థర్డ్ పార్టీ కాన్సెప్ట్ అయిపోయింది. అండ్ స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్ మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకొకటి ఉంది రిటర్నబుల్ ట్రాన్స్‌పోర్ట్ ప్యాకింగ్ అని. ఓకే. సో ఇది కూడా మీకు చెప్పేస్తే ఇంకా స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్ అయిపోయినట్టే. ఓకే. నెక్స్ట్ మనకి ప్రైజింగ్ ప్రొసీజర్. రేపు కూడా రిటర్నబుల్ ప్యాకింగ్ అయిపోతది. నెక్స్ట్ ప్రైజింగ్ ప్రొసీజర్. ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ప్రైజింగ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్నయి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే. స్ప్లిట్ వాల్యుయేషన్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ టాపిక్స్. హైడాక్స్. సో మనకి రైసిఫ్ ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి. అవి కూడా మనం చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ రిటర్నబుల్ ట్రాన్స్‌పోర్ట్ ప్యాకింగ్ అంటే ఏంటి అన్నది థియరిటికల్‌గా ఈరోజు మీకు ఓవరాల్ ఐడియా ఇస్తాను చూడండి. ఓకే. రిటర్నబుల్ ట్రాన్స్‌పోర్ట్ ప్యాకింగ్ ప్రాసెస్ ఇన్ SAP. MM. రిటర్నబుల్ ట్రాన్స్‌పోర్ట్ ప్యాకింగ్ ప్రాసెస్ ఇన్ SAP అండ్ MM. చూడండి ఇప్పుడు మనకి రిటర్న్ చేయటం అంటే ఏంటో చూడండి. రిటర్నబుల్ అంటే ఏంటి జనరల్ చూడండి. ఇప్పుడు జనరల్లీ సమ్ ఆఫ్ ది మెటీరియల్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సెండ్ వితౌట్ ప్యాకింగ్ మెటీరియల్స్. కొన్ని సార్లు ఏంటంటే మనకి వెండర్ అనేవాడు ప్యాకింగ్ మెటీరియల్స్‌తో కలిపి పంపిస్తాడన్నమాట. సిలిండర్ ఉంది. గ్యాస్ సిలిండర్. దాంట్లో మనకి సిలిండర్‌లో మనకి ఏం చేస్తాడు వాడు గ్యాస్ నింపి మనకి పంపిస్తే ఆ సిలిండర్ మళ్ళీ రిటర్న్ చేసుకుంటాం కదా! మళ్ళీ వెండర్‌కి ఇచ్చేయాలి కదా సిలిండర్. అట్లా అన్నమాట. జనరల్లీ సమ్ ఆఫ్ ది మెటీరియల్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సెండ్ వితౌట్ ప్యాకింగ్ మెటీరియల్స్. కొన్ని మెటీరియల్స్ ఏంటంటే వెండర్ అనేవాడు ప్యాకింగ్ మెటీరియల్స్ లేకుండా పంపించలేడు. ఓకే. అది కష్టం మనకి. ఓకే. ప్యాకింగ్ మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. ఫర్ థిస్ మెటీరియల్స్ వెండర్ విల్ సెండ్ మెటీరియల్స్ విత్ ప్యాకింగ్ ఆర్ సమ్ కంటైనర్స్. కొన్ని ప్యాకేజింగ్ లేదా కంటైనర్స్‌ని కలిపి ఇస్తాడన్నమాట వెండర్ అనేవాడు. అవి మనం రిటర్న్ చేయాలి. అంతేగాని మనదే అని చెప్పి ఇంట్లో పెట్టుకోకూడదు. ఓకే. అది వెండర్‌కి రిటర్న్ చేయాలి వెంటనే. అది వెండర్‌కి రిటర్న్ చేయాల్సిందే. ఓకే. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ సిలిండర్, వాటర్ క్యాన్స్, మిల్క్ కంటైనర్స్, ఆయిల్స్ ఇవన్నీ కూడా రిటర్నబుల్
ప్యాకింగ్ మెటీరియల్సే. ఓకే, ఇవన్నీ కూడా రిటర్నబుల్ ప్యాకింగ్ మెటీరియల్సే. రేపొద్దున్న రిటర్నబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా చేశానని చెప్పాలి నువ్వు. ఓకే, ఇవన్నీ కూడా మనకి రిటర్నబుల్ ప్యాకింగ్ మెటీరియల్సే. వితౌట్ ప్యాకింగ్ మెటీరియల్స్, ఈ ప్యాకింగ్ మెటీరియల్స్ సప్లై చేయకుండా వెండర్ అనేవాడు పంపించడు. వితౌట్ ప్యాకింగ్ మెటీరియల్ వెండర్ కెనాట్ సప్లై దీస్ మెటీరియల్స్. సో షుడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ప్యాక్ వితౌట్ కంటైనర్. సో కంటైనర్స్ లేకుండా, ఓకే, సో కంటైనర్స్ లేకుండా మనకి ప్యాకింగ్ మెటీరియల్ లేకుండా వెండర్ అనేవాడు గూడ్స్ అనేది పంపేవాడు. సో కానీ ఈ ప్యాకింగ్, ఈ గ్యాస్ సిలిండర్ ఉంది, అది చాలా ఎక్స్పెన్సివ్. ఓకే, ఈ ప్యాకింగ్ కానీ కంటైనర్ మెటీరియల్స్ ఫోన్లో నాకు ఎందుకు అని చెప్పి ఎవరు ఒప్పుకోరు, ఇది వదిలేయరు, మళ్ళా రిటర్న్ చేయమంటారు. ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్, బట్ దీస్ మెటీరియల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో వెండర్ ఏంటి అడుగుతాడు మళ్ళా. సో వెండర్ విల్ ఆస్క్ రిటర్న్ దిస్ మెటీరియల్ వన్స్ యూటిలైజ్ దిస్ మెటీరియల్. దిస్ ప్రాసెస్ జనరల్లీ కాల్డ్ యాజ్ ఏ రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్. సో వీటిని మనం రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ అంటారనమాట. అర్థమైందా? సో కొన్నిసార్లు ఏంటంటే వెండర్ మనకి సో రిటర్న్ చేసి, అంటే కంటైనర్స్, సిలిండర్స్ అందులో మనకి నింపి పంపిస్తాడు, లేదా కొన్ని కంటైనర్స్ ఇస్తాడు, దాంట్లో మనకి ఐటమ్ ఇచ్చి పంపిస్తాడు మెటీరియల్, అది రిటర్న్ చేసేయాలి మనం. ఓకే, మీనింగ్ రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ ఈజ్ అ ప్రాసెస్. యూజర్ అంటే కస్టమర్, కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీయే యూజర్ ఇక్కడ. సో యూజర్ రిటర్న్ ద ప్యాకింగ్ మెటీరియల్ టు ద వెండర్ వన్స్ యూటిలైజ్ ద మెటీరియల్ త్రూ ద ట్రాన్స్పోర్టింగ్. సో ఎప్పుడైతే వెండర్ పంపించిన గూడ్స్ ని మనం కంపెనీ యూజ్ చేసిన తర్వాత అది రిటర్న్ చేయాలి. ఇట్స్ ఏ స్పెషల్ స్టాక్, అందుకే దీన్ని స్పెషల్ స్టాక్ కేటగిరీలో వచ్చింది. ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా స్పెషల్ ప్రొక్యూర్మెంటే. చెప్పండి, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ లో ఏమేమి చెప్పుకున్నాం మొత్తం మనం? స్పెషల్ ప్రొక్యూర్మెంట్ లో ఏమేమి చెప్పుకున్నాం, ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్పండి. పైప్లైన్, కన్సైన్మెంట్, సబ్ సో కాంట్రాక్ట్. ఇవన్నీ డిఫరెంట్ గా ఉందా లేదా? సో పైప్ లైన్ అంటే గ్యాసెస్ ద్వారా మనకి సప్లై చేయటం, సో పైప్స్ ద్వారా సప్లై చేయటం, ఇవన్నీ కూడా. సో పైప్ లైన్ చెప్పుకున్నామా మనం నీట్ గా? ఓకే, పైప్ లైన్ తర్వాత ఏంటిది? కన్సైన్మెంట్ చెప్పుకున్నామా? కన్సైన్మెంట్ తర్వాత ఏం చెప్పుకున్నాం? సబ్ కాంట్రాక్టింగ్. సో తర్వాత సబ్ కాంట్రాక్టింగ్. వీటితో మీరు ఇంటర్వ్యూలో లేకుండా వెళ్తే జాబ్ రాదు. విత్ స్టెప్స్ తో సహా ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ఎస్టీఓ అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. ఇంకోటి మీకు ఇది కూడా పెట్టాను, ఒక లింక్ పెట్టాను, చూడమని చెప్పాను మీకు. ఓకే, ఎస్టీఓ మనం సిస్టమ్ లో చేసాం. నెక్స్ట్ ఏంటి? థర్డ్ పార్టీ. సో చాలా సింపుల్ గా నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ బయట ఎక్కడ చెప్పరు ఇన్ని. ఇది కూడా చెప్తున్నా నేను. రిటర్నబుల్ ప్యాకేజ్, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్. ఓకే, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ మెటీరియల్ టైప్ ఏంటో తెలుసా? ఇది LEIH, ఇది మెటీరియల్ టైప్. OMSలో మెటీరియల్ టైప్ క్రియేట్ చేస్తాం టుమారో. ఓకే, సో ఇది సమ్ లైక్ SD ప్రాసెస్, కస్టమర్ రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్. కస్టమర్ అంటే కంపెనీ. ఇక్కడ కంపెనీ ఏం చేయాలంటే రిటర్న్ చేయాలి, గూడ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ చేయాలి. Some like in SD process, customer returnable transfer packing. Here when you sell the goods to the customer, you can't transport directly material for some material. It is possible only with the packing. These packing materials are very expensive, but customer not required this packing material. So customer return the goods to the seller. ఈ పాయింట్లన్నీ నేర్చుకోండి మంచిగా. ఇది ఒకటి వెండర్ పర్స్పెక్టివ్ లో ఉంది, వెండర్ దగ్గర నుంచి పర్స్పెక్టివ్ ఉంది, కస్టమర్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. ఒకవేళ కంపెనీ ఉంది, కంపెనీ అయిన తర్వాత కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ కి గూడ్స్ ని పంపించాలి. కస్టమర్ గూడ్స్ పంపించాలంటే రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ వేసి దానికి కంటైనర్ అయితే కంటైనర్ వేసి పంపిస్తుంది, కానీ కస్టమర్ దాన్ని ఏం చేయాలి, రిటర్న్ చేయాలన్నమాట. సో ఇది SD ప్రాసెస్ లో కూడా ఉంది. ఓకే, ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ లో మీరు అప్ టు డేట్ సిస్టమ్ మీద ఏమైతే మనం చెప్పుకున్నామో థియరిటికల్ గా, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, జర్నల్ ఎంట్రీస్ తో సహా వచ్చేస్తే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయిపోతారు.
అర్థమైందా? సో పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఇంటర్వ్యూలో మీరు సో విత్ జర్నల్ ఎంట్రీస్తో సహా మీరు చెప్పినట్లయితే సో మనకి సరిపోతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, విత్ జర్నల్ ఎంట్రీస్తో సహా. ఓకే, సో విత్ జర్నల్ ఎంట్రీస్తో సహా అడుగుతారు ఇంటర్వ్యూలో మనకి. ఓకే, సో పైప్ లైన్, కన్సైన్మెంట్, సబ్ కాంట్రాక్టింగ్, ఎస్టీఓ, థర్డ్ పార్టీ అడిగిన వెంటనే ప్రాసెస్ స్టెప్స్ తో సహా ప్రతిదీ కూడా ఓకే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చగలిగితే మనకి జాబ్ కన్ఫర్మ్ అయింది. ఓకేనా? సో ఇవి మనం తెలుసుకోవాల్సినది పాయింటర్స్. మీకు చార్ట్ లో పెట్టాను, ఇది ఆల్రెడీ మళ్ళా పెడుతున్నా చూడండి. థర్డ్ పార్టీ ఇది చార్ట్ లో పెడుతున్నా చూడండి. ఓకే, ఇక్కడితో మీకు రేపటి క్లాస్తో మీకు ఇంకా అయిపోయినట్టే, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అయిపోయినట్టే. సో ఇప్పటి వరకు మీకు మంచి టాపిక్స్ డిస్కస్ చేసాం. ఓకే, సో మంచి టాపిక్స్ మీకు. సో ఇది కూడా అయిపోయిన, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా అయిపోయింది కదా. ఓకే, సో నెక్స్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో రైట్ మరి, థ్యాంక్ యూ.